ఆ చీమను ప్రతిరోజు ఆ పక్షి తరుముతూ ఉండేది. అప్పుడు ఆ చీమ ఎలాగైనా పక్షిలా ఎగరాలి అనుకుంది. దానికోసం రెక్కలు కావాలి కదా అని కార్డ్‌బోర్డ్‌తో చేసుకోవాలనుకుంది. వెంటనే మార్కెట్‌కెళ్ళి కావాల్సిన ఐటెమ్స్ మొత్తం కొన్నది. ఇంట్లో చైర్‌పై కూర్చొని తనకు కావాల్సిన విధంగా రెక్కలను తయారు చేసింది. పాపం తనకి తెలీదు అవి పని చేయవని. తయారు చేసిన రెక్కల్ని వీపుకు తగిలించుకొని ఎగరడానికి ప్రయత్నించింది. కుదరలేదు. ఒక చెట్టుపైకి ఎక్కి కిందకు దూకింది. అయినా అనుకున్నది సాధించలేకపోయింది. ఎలాగైనా ఎగరాలని కొండపై నుండి దూకింది. ఇంటిపైకెక్కి దూకింది. అయినా సక్సెస్ కాలేదు. దిగులుగా దేవుణ్ణి తలుచుకుంటూ తన ఇంటి వైపు నడుస్తూ వెళ్తుంది. జీవితంలో మనం ఊహించుకున్నవన్నీ జరగవు, కానీ మనం కష్టపడితే ఈ యూనివర్స్ ఏదో ఒక ఐడియాని మనకిస్తుంది. అలాంటిదే ఆ చీమకొచ్చింది. తానే అక్కడ చెట్ల ముద్దులతో వీల్ తయారు చేసింది, వుడెన్ సైకిల్ చేసింది, నడపడం మొదలుపెట్టింది, వుడెన్ ఏరోప్లేన్ చేసింది, ఎగరడం మొదలుపెట్టింది. ఇంతే లైఫ్. అంటే మనం అనుకున్న దారిలో అనుకున్న పని చేయలేకపోవచ్చు, కానీ కష్టపడుతుంటే ఆ దేవుడు ఏదో ఒక దారిలో మనం అనుకున్న చేరేలా చేస్తాడు. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లు.